శ్రీకాంత్ అనే రౌడీ షీటరు వాస్తవంగా వాడు ఎవరితో కలిసి తిరిగాడో నెల్లూరు మొత్తానికి తెలుసు. ఇప్పుడు అదే పాయింట్లు వాస్తవంగా ఏంటి, ఆ అరుణ అనే అమ్మాయి అత్యుత్సాహం చివరికి తనని జైలు పాలు చేసింది. తన అతి తెలివితేటలు జైలు పాలు చేసినాయి. శ్రీకాంత్ అనేవాడు ఇంతకుముందు కోటరెడ్డి అనుచరుడని ఊరంతా చెప్పుకుంటున్నారు. వీళ్ళు రాయడానికి కూడా ధైర్యం చేయలేదు. అతని ద్వారానే పలువురిని బెదిరించాడు అన్నటువంటి కోటరెడ్డి మీదన అప్పట్లో తెలుగుదేశం ఆరోపించేది. అప్పట్లో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు జగదీష్ అనేవాడు అప్పుడు ఒక అతన్ని నడి రోడ్డు మీద కొడుతున్నటువంటి సందర్భంలో అరెస్ట్ చేసిన సంఘటన కూడా ఉంది. అప్పట్లో అతనే అసలు ఈ అమ్మాయిది వీడియో తీసింది కూడా. ఇప్పుడు అన్నాచ వీళ్ళందరూ కూడా ఉండేది. ఇంకోటి అమ్మాయిది ఏదో కోట్లు సంపాదించేసింది అనేది పచ్చి అబద్ధం అన్నది ఇవాళ వార్తల ద్వారా. వార్తల్లోనేమో కోట్లు సంపాదించిందని చెప్తున్నారు. 15 లక్షల రూపాయలు డబ్బులు లేక ఆ ఫ్లాట్ యజమాని ఎవరి దగ్గర నుంచి అయితే ఫ్లాట్ కొందో అతన్ని బెదిరించిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేసింది. 15 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఏదో కోట్ల డబ్బులు ఉన్నప్పుడు 15 లక్షల గురించి గొడవ పెట్టుకునే అవసరం ఉంటుందా? బేసిక్గా విషయం వల్ల ఏంటంటే అంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఆ లీడర్లకి సంబంధించిన అవసరాలు తీర్చిపెట్టేవాడు ఆ శ్రీకాంత్ అనేవాడు. వాళ్ళు చెప్పినట్టే వాడిని కొట్టడమో తిట్టడమో బెదిరించడమో రౌడీజం చేయడమో దందాలు చేయడమో. వీడు కొన్ని మడ్డలు చేశాడు, ఆ జగదీష్ అనేవాడు కొన్ని మడ్డలు చేశాడు, వివిధ నాయకులు కొన్ని మడ్డలు చేసిన కేసులో ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం చేసిన మడ్డలు, అరాచకపు హత్యలు. ఆ చేసినటువంటి వాడికి ఈ అమ్మాయి ఎక్కడో కనెక్ట్ అయింది. ఓ రకంగా అమ్మాయికి భర్త లేకపోవడంతో సెక్యూరిటీ లేకుండా పోయినప్పుడు వీడి పేరు చెప్పుకుంటే సెక్యూరిటీ వచ్చింది. అమ్మాయి జోలికి రారు. ఆడపిల్ల కొంచెం బాగుందంటే సమాజంలో ఖాళీగా ఉంది ఎవరు లేరు అంటే చాలు కదా, ఊరంతా ఎగబడిపోద్ది. కొన్ని సినిమాల్లో అందుకే హీరోయిన్ రౌడీ అయినటువంటి హీరో పేరు చెప్పుకుంటుంది. అట్లాంటివి కూడా చూస్తున్నాం కదా. అట్లాగా ఈ అమ్మాయి ఆడి పేరు చెప్పుకుంది, వాడితో తిరగడం కూడా బిగించేసింది. వాడి పేరు వాడుకుంటున్నందుకు గాను వాడికి పనులు చేసి పెడుతోంది. ఈ బెయిల్ లేకపోతే కనుక పేరోలు దీనికోసం ఎమ్మెల్యేలు చుట్టూ తిరగడం. అది ఎమ్మెల్యేలు లెటర్ రాసి ఇచ్చింది కూడా ఆ పరిచయాలతోనే. ఓవరాల్గా ఇందులో ఏకైక అత్తెలివితేటలు ఏంటంటే అమ్మాయి తనకి చాలా పెద్ద పలుకుబడి ఉందని ప్రొజెక్ట్ చేసుకునేది. అందుకోసం పోలీసు అధికారులతో మాటలు, రాజకీయ నాయకుల యొక్క మాటలు అవన్నీ రికార్డులు చేసుకుంది. వీడియో కాల్సే రికార్డు చేసుకుంది. అవి ఇప్పుడు బయట పెడతానని ఎప్పుడైతే బెదిరించిందో తీసుకెళ్ళి ఆ ఫ్లాట్ ఓనర్ చేత కేసు పెట్టించి, ఇప్పుడు కాదట, అది ఎప్పుడో కొనుక్కొని చాలా రోజులైందట, ఆ గొడవ ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కారణం చూపెట్టి లోపలేశారు. తద్వారా ఇప్పుడు అమ్మాయి టీవీ ఛానళ్ళకి లేకపోతే రోజు సోషల్ మీడియాకి సర్క్యులేట్ చేసే వీడియోలు ఆగిపోతాయి. 2 ఫోన్లు ఉన్నాయట, 2 ఫోన్లలో బోల్డ్ వీడియోలు కొన్ని ఆడియోలు ఉన్నాయట. వాటిని ఇప్పుడు డిలీట్ చేసి పడేస్తారు. కూరలు తీసిన పాముని చేస్తారు. అది అక్కడ అసలు విషయం.